నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ హయాంలో గుంటూరు ఛానల్ని చాలా నిర్లక్ష్యంగా వదిలేశారని ఇప్పుడు గుంటూరు ఛానల్ని ఆధునికీకరణ చేయడం కోసం ప్రభుత్వం 367 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టనుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. మరి మొత్తానికి ఈ గుంటూరు ఛానల్ పనులను విస్తరణ చేస్తే ఆ ఫ్లో కొన్ని కిలోమీటర్ల మేర పెంచితే అసలు ఎటువంటి నియోజకవర్గాలకు లాభం చేకూరుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, గుంటూరు ఛానల్ పైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి గతంలో ఏదైతే 47 కిలోమీటర్లు ఉందో ఇప్పుడు దాన్ని 74 కిలోమీటర్ల వరకు కూడా పొడిగిస్తున్నటువంటి నేపథ్యం. మరి వైసీపీ హయాంలో కూడా ఈ గుంటూరు ఛానల్ని చాలా నిర్లక్ష్యంగా వదిలేశారని ఇప్పుడు దీని ఆధునికీకరణ కోసం ఏకంగా 367 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టనున్నట్టుగా కూడా తెలిపారు. సో ఇప్పుడు ఈ గుంటూరు ఛానల్ని ఆధునికీకరణ చేస్తే ఏ నియోజకవర్గాలకి సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి అందుబాటులోకి వస్తుంది, తద్వారా రైతులకు ఏ విధంగా లాభం చేకూరుతుందంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ గుంటూరు ఛానల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏంటంటే, నేను ఆ ప్రాంతవాసిని కాబట్టి నాకు దాని గురించి పూర్తిగా తెలియకపోయినా చాలా వరకు తెలుసు. సహజంగానే ఇది 1994 వరకు దీని మీద పెద్దగా చిన్న చిన్న మరమ్మతులు చేసేవాళ్ళే తప్ప పెద్దగా పనులు చేసి పెట్టేవాళ్ళు కాదు. 1994లో ఆ రోజు మాగినేని పెదరత్తయ్య గారు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన్ని నియమించిన సందర్భంగా దీనికి ఆయన ప్రత్యేకంగా తీసుకొని మరమ్మతులు చేపట్టడం కూడా జరిగింది. దాన్ని బాగా చేయటం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఆ తర్వాత అది కొంచెం నిర్లక్ష్యం గురవుతూ వస్తూ ఉంది. రెండోది ఏంటంటే గుర్రపటెక్కాక అనేది ఒక మహమ్మారిగా ఈరోజు నీటి ప్రవాహానికి అడ్డుపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని పూర్తిగా తొలగించడం అనేది సాధ్యమే, అనుమానమేం లేదు. కానీ అధికారులకు కానీ, శాసనసభ్యులకు కానీ, లేదంటే రైతులకు కూడా దాని మీద పెద్ద ఆపేక్ష లేదని అయితే నేను చెప్పాలి. ఎందుకంటే రైతులకు చాలా లాభం. అంటే ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రభుత్వం చేయాల్సిన పని కదా, మాకెందుకు అనుకుంటారు వాళ్ళు. అంటే రైతులు కూడా దీంట్లో భాగస్వాములు కాలేకపోతున్నారు. వాళ్ళకున్న పనులు చాలామంది ఒకనాడు రైతులు ఏంటంటే సొంతంగా చేసుకునేవాళ్ళు, చాలా వరకు రైతులు సొంతంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది రైతులు వాళ్ళ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారో అనేది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కౌలుదారులు ఉంటారో వాళ్ళకి పంట ఎంత వస్తుంది, లాభం ఎంత వస్తుంది, వీటి గురించి ఆలోచించుకుంటారే తప్ప కాలువలు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే దీనికి మరమ్మతులు ఎట్లా చేపట్టాలి, ఈ గుర్రపటెక్కాకుని ఎలా తీసేయాలి, ఈ ఆలోచనలు అనేది చాలా తక్కువ. అంటే ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, గుర్రపటెక్కాకు ఈ 47 కిలోమీటర్లు మొత్తం ఉంది, అందుట్లో అనుమానమే లేదు. అక్కడ ఇక్కడ కాదు, మొత్తం ఉంది. మరి దాని బారుకి అటు ఇటు పొలాలు ఉన్నాయి కదా, కొన్ని వేల మంది రైతులు అయితే ఉన్నారు కదా, తలా గుప్పెళ్ళు ఆగేసినా కూడా ఇది ఉండదుగా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం అంటే, అట్లా రైతుల్ని భాగస్వాములను చేయటంలో అధికారులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు అంత శ్రద్ధ పెట్టలేదనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు కేంద్ర మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అలాగే స్థానిక శాసనసభ్యులైనటువంటి బోర్ల రామాంజనేయులు గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది. దీన్ని ఆధునీకరణ చేస్తూ ముందుగా మూడు సార్లు గుర్రపటెక్కాకు తీయాలని చెప్పని చెప్పడం కూడా జరిగింది. 3 సార్లు గుర్రపటెక్కాకు తీయడం కాదు, గుర్రపటెక్కాకుని శాశ్వతంగా ఎలా తీసేయచ్చు అనేది ఒక ప్రణాళిక అయితే ఉంది. దాన్ని ఈ అధికారులు ఇలా చెప్పరు. అంటే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏ రంగంలో చూసుకున్నా టెక్నాలజీ కూడా పెరిగిపోతుంది కదా, మరి అటువంటి టెక్నాలజీని కూడా యూజ్ చేసి ఈ గుర్రపటెక్క వాటికి చెక్ పెట్టొచ్చు అంటారా? అంటే టెక్నాలజీకి ఇది పనిచేయదు, కానీ గుర్రపటెక్కాకు తామరాకుకి ఒకటో సామరూపిత ఉంది. ఎందుకంటే గుర్రపటెక్కాకుని తీసి వీళ్ళు ఏం చేస్తారంటే కాలువ తీసి ఆ ఒడ్డున పెడతారు. సహజంగా ఈ ఒడ్డున పెట్టిన ఏంటంటే మళ్ళీ ఆ ఊట కిందకి దిగిన తర్వాత మళ్ళీ పుట్టుక స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఎక్కడ తీసింది అక్కడ ఒక ట్రక్కులో వేసి దూరంలో ఎక్కడన్నా పెట్టేసి దాన్ని ఎండబెట్టి తగలబెడితే మళ్ళీ తిరిగి అది మొలకెత్తే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇంత ఆలోచన వాళ్ళు చేయరు అధికారులు. కారణం ఏంటంటే, ఇది శుభ్రంగా వెళ్ళిపోయింది అనుకో, వాళ్ళకి డబ్బులు ఎలా మిగులుతాయి? దీన్ని కాంట్రాక్టులు రావాలి, వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇవ్వాలి, ఇది ఎట్లానే ఉండాలి, రైతులు ఈ విధంగానే ఇబ్బందులు పడాలి, రైతులకు నీరు అందకూడదు. ఇవే అధికారులు ఆలోచించుకుంటూ ఉంటారు, నాయకులు కూడా అదేవిధంగా తయారయ్యారు. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు దీని గురించి ప్రత్యేకంగా పట్టించుకున్నారు కాబట్టి, ఆయన నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి, అట్లాగే ఆ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి బోర్ల రామాంజనేయులు గారు దీని గురించి, పొన్నూరు ఎమ్మెల్యే గారు దుడిపల్లి నరేంద్ర కుమార్ గారు కావచ్చు, ఇప్పుడు మంగళగిరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మంత్రి
లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళు ఆ రైతుల ఇబ్బందులు ఇలా దృష్టికి వచ్చినాయి కాబట్టి, ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కూడా దీన్ని దృష్టి కేటాయించారు, ఎంతో కొంత పనులు జరిగినాయి. ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు దీనివల్ల ఎంతమందికి లాభం చేకూరుతుంది, ఇప్పుడు వరకు చూసుకుంటూ ఉంటే 27,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది, నీరు అందుతూ ఉంటుంది. రేపు ఇవన్నీ వీళ్ళు అనుకున్నట్టు చేశారనుకోండి, ఇంకొక 48,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. దీనివల్ల వాళ్ళకి అంటే ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. క్షామం ఏర్పడింది అనుకోండి, నీరు అందక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే కనుక ఇక్కడ కాలువను వెడల్పు చేసి 37 కిలోమీటర్ నుంచి 47 కిలోమీటర్ వరకు ఏదైతే కాలువ కుదించుకుపోయిందో దాన్ని సరిచేసేసి బారుకి ఒకటే విధంగా దాన్ని ఏర్పాటు చేసేసుకొని నీరు ప్రవాహానికి ఎత్తుపల్లాలు లేకుండా కనుక చూసి ముందుకు తీసుకెళ్ళగలిగితే కింద వాళ్ళకు కూడా సకాలంలో నీళ్ళు అందుతాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కొంచెం ఈ గుర్రపటెక్కాకు మూలకంగా కావచ్చు, లేకపోతే అధిక వర్షాలు పడ్డప్పుడు కావచ్చు, కాలువ గట్టులు తెగిపోయి నీరు పొలాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని గుర్తించారు ఇప్పుడు వీళ్ళు. దానికి కాంక్రీట్ వాళ్ళు ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా వచ్చారు. నిజంగా అది చాలా మంచి పరిణామం. పదే పదే ఎక్కడైతే ఈ గట్లు తెగిపోతాయో అటు ఇటువైపులో కాంక్రీట్ వాల్ నిర్మించు ఏదైతే అంటే ఈ ముంపుకు గురయ్యి కాలువ గట్లు తెగిపోతాయో ఆ ప్రాంతాలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ కొన్ని చోట్ల కాంక్రీట్ వాల్ వేయడానికి నిర్ణయించుకున్న మంచి పరిణామం అది, అందుట్లో అనుమానమే లేదు. ఇక్కడ లెవెల్ కరెక్ట్గా చేసేసి ఈ గుర్రపటెక్కాకును కనుక నియంత్రిస్తే రైతులకి చాలా కలిసి వచ్చింది. అంటే వాళ్ళ సకాలంలో నీరు అంది, రెండోది ఏ ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. నీరు ఎంత ఉందనేది ఒక అవగాహన కూడా వస్తుంది. దాదాపు అటు వెళ్ళేటప్పుడు మా ఊరి నుంచి వెళ్తూ ఉంటే ఇది స్పష్టంగా కనపడుతుంది మాకు. అనంతవరపడి దాటిన తర్వాత చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మా ఊరికి ఆనుకొని కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే దీనివల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో రైతులు మాకు తెలుసు. కొంతమంది దీని మీద శ్రద్ధ పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వ పరంగా నిధులు సమకూర్చడంలో వాళ్ళు ఆలస్యం చేయటం వల్ల కావచ్చు, లేదంటే ఇందా నేను చెప్పినట్టు అధికారులు కాంట్రాక్టర్లు కుమ్ముక్కైపోయి తాత్కాలికంగా పనులు చేయటం. తాత్కాలికం ఎందుకు అంటున్నానంటే నేను ప్రత్యక్షంగా చూశాను, గతంలో దాని గురించి మాట్లాడటం కూడా జరిగింది. నాకు తెలుసు కూడా, నేను గొడవపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే కాంట్రాక్టర్కి పనిస్తారు ఈ లెవెల్ సరి చేసేదానికి, లేదంటే మట్టి తీసేసేదానికి. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అప్పుడు దాకా మెలగడ కూర్చొని అక్కడ ఒక ప్రొక్లైనర్ పెట్టేసి వర్షాలు రాబోయే ముందు, లేకపోతే కాలువలకు నీళ్ళు వదలబోయే ముందు అక్కడికత్తే ఆ బకెట్లు తీసి పక్కన పడేస్తారు. అంటే మొత్తం పని కూడా చేయరు. నీళ్ళు వస్తాయి, ఎవడు కొలుస్తాడు అక్కడ? అధికారులు వచ్చి పర్యవేక్షణ చేయరు, ప్రజాప్రతినిధులా పట్టించుకోరు. కాంట్రాక్టర్లు వాళ్ళు 100 రూపాయల పని 5 రూపాయలు చేసేసి మిగిలిన 95 రూపాయలు వాళ్ళు ఎవరు అధికారులకు ఇవ్వాల్సిన అధికారులకు ఇచ్చేసి వాళ్ళ లాభం వాళ్ళు పొందుతున్నారు. దానివల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయితే నేను చెప్పగలను నిస్సందేహంగా. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, దాని గురించి మాట్లాడాం కాబట్టి. ఇప్పుడు కూడా దీని మీద శ్రద్ధ పెట్టే ఈ క్రమంలో ఈ 370 కోట్ల రూపాయలు దీన్ని కేటాయిస్తున్నారు కాబట్టి దీని మీద నిరంతరం పర్యవేక్షణ పెట్టి ఇప్పుడు పనులు మొదలుపెట్టారనుకోండి, పనులు కొంతవరకే జరుగుతాయి. ఇది మే నెల, రేపు జూన్ నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి, నీరు వస్తూ ఉంటుంది, పంటలకు నీళ్ళు అందించాలి కాబట్టి పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు గుర్రపటెక్కాకు తీసేసే కార్యక్రమం కూడా ఇందాక నేను చెప్పినట్లు గుర్రపటెక్కాకుని తీసి ఒడ్డున పడేసినందువల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే తిరిగి మళ్ళీ అది గుర్రపటెక్కాకు వస్తూనే ఉంది. దాన్ని శాశ్వతంగా చేయాలి అంటే పైనుంచి, అంటే ఒకవేళ ఈ కాలంలో తీసేసారనుకుందాం గుంటూరు ఛానల్ కానించి, మరి కృష్ణానదిలోంచి వచ్చేది. ఇది ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని మొత్తం కనుక జాగ్రత్తగా చేయగలిగితే ఈ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దీనివల్ల ప్రవాహం ఆగిపోవడమే కాకుండా సకాలంలో నీరు అందక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకనే చూడండి, చాలా చోట్ల పల్ల ప్రాంతాల్లో కూడా నీరు అందక వాళ్ళు ఇంజన్ల ద్వారా నీళ్లు పెట్టుకో చాలా ఖర్చు కూడా అవుతుంది వాళ్ళకి, రైతులకి. కొన్ని భూములు అయితే నాకు తెలిసి కొన్ని సంవత్సరాలు చివరికి నీళ్ళు అందమనే ఉద్దేశంతో దాన్ని మెట్ట ప్రాంతంగా కూడా చేసి ఉండేవాళ్ళు. మాగాణిగా కాకుండా మెట్ట ప్రాంతంగా కూడా వాళ్ళు పంటలు పండించుకునే పరిస్థితి వచ్చేది. ఆశగా చూసేవాళ్ళు రాకపోతే, ఇప్పుడంటే వీళ్ళన్నీ చేసిన తర్వాత అది మాగాణి ప్రాంతం అయింది. దానివల్ల ఉత్పత్తి కూడా పెరిగిద్ది, నిస్సందేహంగా పంట దిగుబడి అధికంగా వస్తుంది, దానివల్ల రైతుకు కూడా లాభం ఉంటుంది. ఇదైతే మంచి పరిణామం. కాకపోతే దీంట్లో ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదో రైతులకి చేయటమే కాకుండా ప్రజలకు చేయాలనే దృక్పథంతో ఆయన ముందుకెళ్తున్నారు కాబట్టి అధికారులు
ప్రజాప్రతినిధులు రైతులు కూడా ఆయనతో సహకరిస్తే నిస్సందేహంగా చాలా బాగా చేయించగలడు, అందుట్లో అనుమానమే లేదు. దీనికి సంబంధించినంతవరకు 3 నియోజకవర్గాలే కాకుండా కింద ఉన్నటువంటి పర్చూరు నియోజకవర్గానికి కూడా ఉపయోగం జరిగిద్దని అయితే నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం నాకు తెలుసు కాబట్టి ఈ జరిగే దాంట్లో ఈ ముఖ్యంగా ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కావచ్చు, జనసేన పార్టీ శ్రేణులకు కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ కూటమి సభ్యులకు కావచ్చు, ఇది మంచి సదవకాశం. రైతుల మనసులో గెలుచుకోవడానికి, రైతుల అభిమానం పొందటానికి మీకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశం ఇది. దీన్ని చిత్తశుద్ధితోటి ఒకవేళ కాంట్రాక్టర్ ఏదన్నా చిన్న ఇబ్బందులు పెడుతున్నా వాళ్ళతో ఘర్షణ పడకుండా రైతుల అవసరాలు ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి చక్కగా దాన్ని కనుక పనులు చేయించుకోగలిగితే మీరు నిస్సందేహంగా మిగులుతారు. ఒకనాడు ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టు ఆ గుంటూరు ఛానల్ అంటే మాకినేని పెదరత్తయ్య గారు అనేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు ఆయన దాన్ని శ్రద్ధగా పట్టించుకునేవాడు కాబట్టి. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా చేశారు ఆయన, శ్రద్ధగా పట్టించుకునేవాడు కాబట్టి. కానీ అదే చిత్తశుద్ధి ఇప్పుడు కలెక్టర్గా చేసిన మా రామాంజనేయులు గారు మా నియోజకవర్గం కాబట్టి ఆయనకు కూడా రైతుల సమస్యలు అవగాహన ఉన్నాయి కాబట్టి నిస్సందేహం కూడా ఆయన కూడా మనసు పెడతాడని నేను అనుకుంటున్నాను. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నాడు, ఇక్కడే మా శాసనసభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దాన్ని నేను ఇందాక చెప్పినట్లు అధికారుల్ని, కాంట్రాక్టర్లని దీని అవసరాలను గుర్తించేసి సరైన విధంగా, అంటే దానికి 42-43 బెడ్ అంటారు దాన్ని, మొత్తం కింద నుంచి పైదాకా ఉండాలి అది. ఆ తర్వాత కరెక్ట్గా సోప్ ఉండాలి. రెండోది ఈ ఇందాక చెప్పినట్టు 280 చిల్లర ఉంటాయి దాంట్లో, కలవర్ట్లు కావచ్చు లేదంటే వంతెన లాంటివి కావచ్చు. అవన్నీ ఇప్పుడు ఎటు చేయలేరు కాబట్టి మిగిలిన వాటికి సంబంధించినంత వరకు కూడా ఏమేం చేయాలని కనుక ఒక ప్రణాళిక రచించుకొని కనుక వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ సంవత్సరం ఎటు కాకపోయినా వచ్చే సంవత్సరం 2028 మే నాటికి ఇది సంపూర్ణంగా పూర్తయిద్దని అయితే నేను భావిస్తున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.